ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 55వ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీని 133 పరుగులకే కట్టడి చేసి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో ఇక ఆరెంజ్ ఆర్మీ గెలుపు లాంఛనమే అనుకున్నారు అంతా. అయితే అనూహ్యంగా వర్షం ఎంట్రీ ఇచ్చి హైదరాబాద్ జట్టు ఆశలపై నీరు చల్లేసింది. దీంతో ఒక్కసారిగా ఓటమి నుండి తప్పించుకుని ఢిల్లీ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇక వర్షం కారణంగా పాయింట్స్ టేబుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ మ్యాచ్ రద్దవడంతో ఎక్కడో మూలన ఉన్న ఎస్ఆర్హెచ్ 1% ప్లే ఆఫ్ అవకాశాలు కూడా పూర్తిగా సమాధైపోయాయి. దీంతో హైదరాబాద్ జట్టు ఈ సీజన్ ఐపీఎల్ నుండి నిష్క్రమించిన మూడో జట్టుగా నిలిచింది. వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్ ఢిల్లీకి చెరో పాయింట్ ని కేటాయించడంతో హైదరాబాద్ జట్టు 7 పాయింట్లకు చేరుకుని 9వ స్థానం నుండి 8వ స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే ఈరోజు ఢిల్లీకి అదృష్టం మామూలుగా లేదని చెప్పాలి. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయే స్థాయి నుండి 1 పాయింట్ ని వర్షం కారణంగా తస్కరించడంతో 13 పాయింట్లకు చేరుకుని టేబుల్లో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఢిల్లీకి మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలుపు అనివార్యమయ్యేది. అసలే ఢిల్లీ జట్టు తాను ఆడబోయే తదుపరి 3 మ్యాచ్ల్లోనూ పంజాబ్, గుజరాత్, ముంబై వంటి బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోబోతుంది. ప్రస్తుతం వర్షం కారణంగా 13 పాయింట్లకు చేరుకోవడంతో ఢిల్లీ ఈ 3 మ్యాచ్ల్లో 2 గెలిచినా చాలు ప్లేఆఫ్స్కి చేరిపోతుంది. ఇప్పటికీ బెంగళూరు జట్టు 16 పాయింట్లతో దాదాపు ప్లేఆఫ్స్కి చేరుకోగా పంజాబ్ 15 పాయింట్లతో, ముంబై, గుజరాత్ 14 పాయింట్లతో పటిష్ట స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ 4 స్థానాల కోసం ఆర్సీబీ, ముంబై, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ జట్ల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంది. అదే ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయి ఉంటే మిగతా 4 జట్లకు ప్లేఆఫ్ స్థానాలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయేవి. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అంతేకాదు ఢిల్లీ గెలుపు కోల్కతా, లక్నో జట్ల ప్లేఆఫ్ అవకాశాలు కూడా దారుణంగా దెబ్బతీసింది. కాబట్టి రానున్న రోజుల్లో ముంబై, గుజరాత్ మధ్య జరగబోయే మ్యాచ్, అలానే ఢిల్లీ ఆడబోయే 3 మ్యాచ్ల ఆధారంగా టాప్ 4 డిసైడ్ అవ్వనుంది. చెప్పాలంటే ఢిల్లీ చేతిలో వారి భవిష్యత్తే కాదు మిగతా జట్ల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.